నమస్తే. అందం, ఆనందం, ఆరోగ్యం కలగలిసిన అద్భుతమే ప్రకృతి. పక్షుల కిలకిల రావాలు వినాలన్నా, నదుల జలజల సరాగాలు చూడాలన్నా దానికి మూలం ప్రకృతి సోయగం. ప్రెజెంట్ మొక్కులు తీర్చుకునేందుకు వీలున్న ప్రజలకు మొక్కల పెంపకం, వాటి ఆవశ్యకత, అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. సో ఈ కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా 2015 నుంచి ప్రారంభమైంది ఈ కార్యక్రమం. సో 2015 నుంచి ఇప్పటి వరకు ఇది 9వసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. సో ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ నర్సరీ మేళా ఇక్కడ జరుగుతోంది. చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి కావాల్సిన మొక్కల్ని సేకరించుకుంటున్నారు. సో దేశం నలుమూలల నుంచి కూడా ఎన్నో రకాల వివిధ రకాలైన మొక్కలను, విత్తనాలను సేకరించి ఇక్కడ పొందుపరిచారు. సో ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా సో ఇక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి విత్తనాలు ఉన్నాయి, ఎలాంటి ఎరువులు, కెమికల్స్, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచారు. దాదాపు 120 స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి స్టాల్లో కూడా వివిధ రకాల మొక్కలు మనకి కనువిందు చేస్తున్నాయి, ప్రజలందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రత్యేకంగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరం కూడా ఇంట్లోనే ఉండిపోయాము. బయటకు వచ్చే అవకాశం లేకుండా అందరూ కూడా ఇళ్లలోనే ఉండి చాలా మంది స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యారు. సో ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇది ఒక అద్భుత అవకాశము. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో విశేషంగా ఆనందంగా వెళ్తారని అయితే చెప్తున్నారు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా. సో మనము కూడా చూద్దాము ఇక్కడ ఎటువంటి రకాల మొక్కలు ఉన్నాయి, ఎటువంటి రకాల ప్లాంటేషన్ ఇక్కడ పొందుపరిచారనేది కూడా మనం తెలుసుకుందాము. సో రండి. నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నానండి. కాలేజ్లో అంటే వర్క్ చేసేటప్పుడు కొంచెం బిజీగా ఉండేదని. నాకు ప్లాంట్స్ పెంచడం ముందు నుంచి ఇంట్రెస్ట్, కానీ సో ఇప్పుడు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు సో ఈ ఫ్లవర్స్ నిండుగా ఉండే ఇవి తీసుకోవాలని ఉండేది. అవి తీసుకున్నా, కొన్ని సక్యులెంట్స్ కూడా తీసుకున్నాను. ఇది లక్కీ బ్యాంబూ. బ్యాంబూలో వాటర్లో పెరుగుతుంది, లక్కీ బ్యాంబూ అంటారు ఇది. అంటే ఇట్లా స్పైరల్ వచ్చి బాగుంటుంది చూడడానికి, అందుకోసం ఇంటీరియర్. చిన్న ఓన్లీ balcony plants. Okay, balcony interior decoration. Yes. I have a lot of plants in my terrace right now. So there's one ornamental plant, and one sadabahar, and all kinds of fertilizers and spray also I got because accessories is something you need along with the gardening. Finally it is good. It is nice experience. వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. సో కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న ఈ తరుణంలో ప్రకృతి ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు, ఇంకా ఉంటూనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్, రూఫ్ గార్డెనింగ్, అలాగే కిచెన్ గార్డెనింగ్ అంటూ మొక్కల పెంపకాన్ని వాళ్ళ ఇంట్లోనే చేపడుతున్నారు. అయితే ఇళ్లల్లో పెంచుకునే మొక్కలు కొన్ని స్పెషల్గా ఉంటాయి, అలాగే అవుట్డోర్గా పెంచుకునే మొక్కలు స్పెషల్గా ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండోర్కి కోసమే వాడే మొక్కలు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా. అంటే సూర్యరశ్మి అవసరం లేదు. అండ్ నీళ్ళ విషయానికి వస్తే ప్రతిరోజు నీళ్లు పోసి వాటిని సంరక్షించాల్సిన అవసరం కూడా లేదు. 3 రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే చాలంట. వీటన్నిటికీ కూడా వీటిని మనం క్యాక్టస్ సెక్యులెంట్స్ అని పిలుస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు చూస్తున్న మీరు విజువల్స్లో చూస్తున్న ఈ మొక్కల కాస్ట్ చూసుకుంటే 200 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే బోన్సాయి మొక్కలు మనకు కనిపిస్తున్నాయి. బోన్సాయి మొక్కలు అంటే మహావృక్షాన్ని చిన్న తొట్టిలో పెట్టగలిగిన, చిన్న తొట్టిలో సంరక్షించగలిగిన మొక్కల్ని మనం బోన్సాయి మొక్కలు అంటాము. సో బోన్సాయి మొక్కల్ని మనం ఇంట్లో పెంచుకోలేము, ఎందుకంటే మహావృక్షాలని ఇంటి బయటనే పెంచుకోగలుగుతాం కానీ ఇంట్లో పెంచుకోలేం. కాబట్టి అలాంటి మహావృక్షాన్ని పెంచుకోవాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళు ఇలా బోన్సాయి మొక్కల రూపంలో ఇళ్లలోనే వాటిని పెంచుకుంటూ
తీసుకుంటూ ఉంటున్నారు. సో వాటి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఆర్గనైజర్స్. అండ్ మనం చూసుకుంటే ఇవి ఇక్కడ మొక్కలు వచ్చేసరికి మందారం, సన్ఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్డోర్ పర్పస్కి ఉపయోగపడతాయి. అలాగే మనం ఇండోర్లో కూడా, కాకపోతే వీటికి సూర్యరశ్మి కావాలి అండ్ రోజు కూడా వీటికి నీళ్లు పోస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ ఆర్గనైజర్ ఉన్నారు, మనం ఆయనతో కూడా మాట్లాడదాము. హలో అండి, యూఆర్ ఫ్రమ్? I'm from Pune. Maybe like around like 2,000 to 2,500 we can like sell in exhibition. Not like requirement, but we know everything about the customers here, so we can just like like. What about people response here? Oh, response is like very good, like 100%. 100%. Okay. We just enjoying it here. Okay. How about cost of plants? Cost like it's like not like so much, but we have to like we just like come from Pune, so it's like not like high price, but some plants have high price, but we just came from Pune, so we have to just surpass that. Yeah, that's why. సో ఆయన చెప్తున్నట్లు మొత్తం ఈ హోల్ ఎగ్జిబిషన్ కూడా అంటే 28th నుంచి స్టార్ట్ అయింది. 1st ఫిబ్రవరి వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ ఇలా సాగుతోంది. అయితే వాళ్ళు పూణే నుంచి వచ్చారంట. స్పెషల్లీ ఈ కలెక్షన్ అంతా కూడా పూణే నుంచి తీసుకొచ్చారు. అప్రాక్సిమేట్లీ 2000 నుంచి 2500 మొక్కల వరకు అమ్ముడుపోతాయంట ఈ హోల్ ఎగ్జిబిషన్లో. సో పూణే నుంచి వచ్చాము, అన్ని కలెక్షన్స్ తీసుకొస్తున్నాం. అండ్ వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ రకరకాల మొక్కల ఆవశ్యకత అవగాహన కార్యక్రమంలో ఒక స్పెషల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక 360 ఎక్స్పీరియన్స్లో ఉన్నాను. ఇక్కడ కూర్చున్నా, నేను చూస్తున్నారు మీరు, ఇది ఒక బాల్కనీ సెటప్, ఒక ఆర్కిటెక్ట్ చేసింది ఇది. సో ఇక్కడ కూర్చొని మీరు 5 ఎలిమెంట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు: సైట్, స్మెల్, టచ్, సౌండ్, టేస్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ వాటర్ ఇక్కడంతా పడుతుంది. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంతా టేక్తో చేసిన చైర్ కానివ్వండి, బల్ల కానివ్వండి, నేను కూర్చున్నది కూడా ఉంది. సో కొంతమందికి కొన్ని ప్లేసెస్లో కూర్చుంటే ఆ ప్రశాంతత, ఆ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ సెటప్ ఎంతో బాగుంది. మొక్కలంతా పెట్టున్నాయి, అరోమా ప్లాంట్స్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ప్లాంట్స్ని కూడా మనం ఇక్కడ ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఈ కుండీల్లో. నాకైతే ఈ మట్టి స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ కూర్చుంటే. సో నేను ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేను. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు విన్నారు. ఈ ఆర్కిటెక్ట్ డిజైనర్ మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఎలా ఈ వ్యూ ఎలా వచ్చింది మీకు అసలు? ఇది ఏంటంటే బాల్కనీ, అందరూ బాల్కనీస్ ఉంటాయి, బట్ దే డోంట్ యూజ్ బాల్కనీ ఇన్ ది ప్రాపర్ మేనర్. సో అక్కడ నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్. దెన్ ఐ గాట్ ఐడియా ఇన్ లాస్ట్ 2 years బ్యాక్. సో అప్పటి నుంచి వీ హ్యావ్ డెవలప్ దిస్ ప్లాన్ అండ్ ఇలా స్టార్ట్ అయింది, ఇప్పటికి ఎండ్ అయింది ఇక్కడికి. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్కి నేను డెవలప్ చేశాను ఇది. అసలు నేను నా బాల్కనీ చేతుకున్నాను, స్టార్ట్ చేశాను. బట్ వై నాట్, నాకెందుకు అందరికి ఇద్దామని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్ టు పబ్లిక్ ఆల్సో. చాలా బాగుంది. దిస్ ఇస్ ద యూనిక్ ప్రోడక్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం నేను లాంచ్ చేశాను. సో టెర్రా గార్డెన్ ఇండియా ఇస్ ఫస్ట్ టైం వీ లాంచ్ దిస్. నోబడీ ఈస్ డూయింగ్ విత్ దిస్ అరోమా ప్లాంట్స్ అండ్ ఆల్. సో చూసారు కదా, ఇది ఒక 360 ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూర్చొని మనం కాఫీ తాగొచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే వాళ్ళ వర్క్ని కూడా చేసుకోవచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం అయితే ఇది. సో మొక్కల్ని ఎంత ఇష్టపడతామో, మొక్కల్ని పెంచడానికి ఎంత ఇష్టపడతామో, ఆ మొక్కల్ని పెంచడానికి అవసరమయ్యే ఈ సెరామిక్స్, ఈ కుండీలు కూడా ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. సో చాలా రకాలు పలుమూలల ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వర్టికల్ గార్డెనింగ్ అంటారు. ప్రెజెంట్ చాలామంది ప్రకృతి ప్రేమికులు ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ అంటూ, రూఫ్ గార్డెనింగ్ అంటూ, కిచెన్ గార్డెనింగ్ అంటూ ఎంతో బాగా మొక్కల్ని పెంచుతున్నారు వాళ్ళ ఇంట్లోనే. సో ఇండోర్, అవుట్డోర్ అంటూ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్టికల్ గార్డెనింగ్ మనకు కనిపిస్తోంది. సో మన మొక్కల్ని ఇట్లాగా మన ఇంట్లో హ్యాంగ్ చేసుకొని ఇట్లా ఇక్కడ ఈ కుండీల్లో పెట్టుకొని మొక్కల్ని పెంచుకోవచ్చు. సో ఎంతో బాగా తయారు చేశారు వీటిని. సో ఎవరి అభిరుచికి తగ్గట్లు వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి నచ్చిన డిజైన్స్ని వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, పిల్లి రకమైన కుండి, అంటే ఎంతో క్యూట్గా. చాలామంది ప్రకృతి ప్రేమికులు అలాగే జంతువుల్ని, ఇట్లాంటి పెట్స్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేసిన ఈ సెరామిక్స్, ఈ కుండీలు మనం చూస్తున్నాము.
సో దేశం నలుమూలల నుంచి ఎన్నో రకాల మొక్కల్ని ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ సేకరించి ఇక్కడ పొందుపరిచారు. సో అలాంటి మొక్కల్ని పెంచుకోవడం కోసం ఇక్కడ వివిధ రకాల ఎంతో కలర్ఫుల్ సెరామిక్స్ని మనం చూస్తున్నాము, డెకరేటివ్ ఐటమ్స్ని. అండ్ ముందుకెళ్ళి చూస్తే చూడండి, అక్కడ కూడా మనకి ఎన్నో కనిపిస్తున్నాయి. హంస, బాతు, ఫేస్ ఓరియంటెడ్ అండ్ సైజులు కూడా ఉన్నాయి. మనకి ఎన్ని రకాల సైజులు ఉన్నాయంటే ఇక్కడ ఇండోర్కి సంబంధించి చాలా చిన్న చిన్న మొక్కల్ని కూడా మనం ఇండోర్లో పెంచుకుంటూ ఉంటాము. సో అలాంటి మొక్కల కోసం చిన్న చిన్న కుండీలు అండ్ పెద్ద పెద్ద మొక్కల్ని పెంచుకోవడం కోసం పెద్ద పెద్ద కుండీలు చాలా రకాలుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఎవరి అభిరుచికి తగ్గట్లు వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు ఇక్కడ. చూసారు కదా, మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు, మొక్కల్ని పెంచాలి అనుకునే వాళ్ళు మొక్కలతో పాటు కొనుక్కోవడానికి పక్కనే పెట్టారు ఇక్కడ ఈ నర్సరీ మేళాలో. సో ఎన్నో కలర్ఫుల్ కుండీలు, సెరామిక్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ మనకి పొందుపరిచారు. సో ఇది ఇక్కడ ప్రెజెంట్ సినారియోలో మనం చూసుకున్నట్లయితే ఆర్గానిక్కి సంబంధించి చాలా అవేర్నెస్ ఉంది ప్రజల్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కోసం దీని అంతటి కోసం వెతుకుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అన్ని పెస్టిసైడ్స్ అన్నీ కూడా వితౌట్ కెమికల్స్, అన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. అలాగే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, అలాగే సాయిల్ అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక ఫ్లవర్స్ మంచిగా ఎదగాలి, మంచిగా పెద్దగా గ్రోత్ ఉండాలి, పువ్వు మంచిగా ఎదగాలంటే కూడా మనము ఈ గ్రోత్ ప్రమోటర్స్ ద్వారా మనం చూసుకోవచ్చంట. అలాగే గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఉన్నాయి. ప్రతి వెజిటేబుల్స్లో కూడా మనము ఈ పెస్టిసైడ్స్ని వీటన్నిటిని కూడా వాడుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఎముకల పొడి, అలాగే నీమాస్త్రం, గ్రీన్ హోమ్ ఆర్గానిక్ లిక్విడ్, వేప నూనె, గొర్రెల ఎరువు, కంపోస్ట్ మేకర్, వేప పిండి, ఆముదం పిండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా ఆర్గానిక్ మెన్యూర్ అన్నీ కూడా ఉన్నాయి. సో ప్రెజెంట్ అవేర్నెస్ ఏంటంటే ఆర్గానిక్ మెన్యూరే వాడండి అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నర్సరీ మేళాలో ఇట్లాంటి ఆర్గానిక్ మెన్యూర్ కూడా చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా అందుబాటులో కూడా ఉన్నాయి. ప్రెజెంట్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల మన భూమిలో స్థలం అంతా కూడా ఇళ్ల నిర్మాణానికే పోతుంది. సో చెరువులు, కాలువలు అన్నీ కూడా కరువైపోయాయి. దాంతో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, వాటర్ని కొనుక్కుంటున్నాము వాటర్ బాటిల్స్ రూపంలో. సో అలా చూసుకుంటే ఇట్లానే కనుక మొక్కల్ని కూడా పెంచకుండా మనం ఇలానే వెళ్తూ ఉంటే కనుక ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా కొనుక్కునే స్టేజ్కి మనం వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఓన్లీ ఫర్ టెర్రస్ గార్డెనింగ్. సో చాలా రకాల మొక్కలు ఇక్కడ మనం చూస్తున్నాము. సింధూర, అలాగే సింహాచలం, సంపంగి, కూర అరటి, అలాగే రుద్రాక్ష. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా లోక్వాట్, జామ చెట్టు, నిమ్మ చెట్టు, చక్రకేళి రెడ్, వీటన్నిటిని కూడా టెర్రస్ గార్డెనింగ్ కోసం ఎస్పెషల్లీ ప్రకృతి ప్రేమికులు వాడుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు టెర్రస్ గార్డెనింగ్కి ఎంతో ప్రయారిటీ, ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్లు ఇక్కడ చాలా మొక్కలను అయితే టెర్రస్ గార్డెనింగ్ కోసం ఉంచాము. మనం చూసుకుంటున్నాము బ్లాక్ గోవా, డ్రాగన్ రెడ్, టేబుల్ లెమన్, అంటే చాలా రేర్గా దొరికే మొక్కలు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రకృతి ప్రేమికులు ఎంతో వినోదంగా, వాళ్ళని ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ టెర్రస్ గార్డెనింగ్లో అమర్చిన ఈ మొక్కలన్నీ కూడా. అక్కడ ఇలాచి, నోని ఫ్రూట్, లిచ్చి, పునాస, సో ఎక్కడెక్కడో నలుమూలల నుంచి కూడా కలెక్ట్ చేసి సేకరించి ఇక్కడ పొందుపరిచారు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఆర్గనైజర్ ఉన్నారు, ఈ టెర్రస్ గార్డెనింగ్ ఆర్గనైజర్, ఆయనతో మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు నరహరి రావు అండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో స్టాల్, ఇది టెర్రా ఆర్గానిక్స్. మా ప్రత్యేకత ఏంటంటే మిద్దె తోట మీద అన్ని మొక్కలు పెంచుకునే సౌకర్యం లభ్యం చేసేది మా మెయిన్ మోటివ్ అన్నమాట. ఎందుకంటే ఒక టెర్రస్ గార్డెన్గా నేను కూడా చాలా చోట్ల తిరిగేవాడిని మొక్కల్ని సేకరించడానికి. ఆ పెయిన్ ఏరియా తెలుసుకున్నాక దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలని చూసుకొని అన్ని టెర్రస్ గార్డెనర్స్ కావాల్సిన మొక్కలన్నీ ఒక చోట లభ్యమవుతే ఎంతో ఆనందపడతారు. అందుకోసమే ఈ కాన్సెప్ట్తో రావడం జరిగింది. అది కాకుండా ఇక్కడ మనం ఈవెంట్లో దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాం.
మా ప్రత్యేకత ఏంటంటే అమ్మాక కూడా దాని విధి విధానాలు ఎలా పెంచాలి ఏంటి వాళ్ళు ఎప్పుడన్నా మమ్మల్ని వాట్సాప్లో సూపర్ అండి. చాలా మీరు చూస్తున్నారు చుట్టుపక్కల నుండి నిన్నటి నుండే రెస్పాన్స్ చాలా బాగుంది. కాస్ట్ ఎలా ఉంది ఒకవేళ కొనుక్కోవాలి అనే వాళ్ళకి రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి. అంత హై కాస్ట్ అంటూ ఏమీ ఉండదు, రీజనబుల్గా ఉంటుంది. మొక్క ప్రేమికులకు వాళ్ళకే తెలుస్తుంది ఇది. కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి, బయట నుండి వచ్చే ఫ్రూట్స్, అలాంటివి కొద్దిగా రేట్ ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మనకు మామూలుగా ఉపయోగపడే ఫ్రూట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి. థ్యాంక్ యూ. రైట్, ఆయన చెప్పినట్లు నిజంగా మనం భవిష్యత్తు తరాల వాళ్ళకి డబ్బు రూపంలో, ఆస్తుల రూపంలో, ఇళ్ల రూపంలో ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఇట్లా మొక్కల రూపంలో, ఒక వృక్షాల రూపంలో ఆస్తులను ఇస్తే కనుక మంచిగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడికి హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? ఇది చాలా ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ నుంచి నడుస్తుంది, కానీ ఎవ్రీ ఇయర్ మిస్ అవుతున్నాం. ఈ ఇయర్ వచ్చాము. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అక్క హార్టికల్చరే, సో అలా తెలుసు నాకు ఇది. సో ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు కమ్ హియర్. ఏమేమి మొక్కలు తీసుకున్నావు? హైబిస్కస్, సన్ఫ్లవర్ అలాంటివి, క్యాక్టస్ అండ్ ఆల్, సక్కలెంట్స్ అట్లాంటివి తీసుకున్నాం. ఇక్కడ చాలా వెరైటీలు దొరుకుతాయని స్పెషల్లీ దీనికోసం వచ్చాము. మేమైతే అపార్ట్మెంట్స్లో ఎండ ఉండదు కాబట్టి ఇండోరే ప్రిఫరెన్స్ చేస్తున్నాం. ఇండోరే తీసుకున్నాం. అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి అవి తీసుకోవాలని వచ్చాం. Okay, finally you enjoyed? ఎంజాయ్ లాట్. We have collected of plants, so many plants, succulents. Plants, what kind of? Succulents. Yes, succulents and cactus. There are a lot of varieties of it, so we are loving it. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర చాలా తక్కువ ప్లాంట్స్ ఉండినాయి. ఇక్కడే చూసా చాలా వెరైటీస్. ఇప్పుడు మొత్తం ఏ ప్లాంట్ ఏది అన్నీ తెలిసేసుకున్నాం, అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా రావాలి ఈసారి అని చెప్పి వచ్చాము. అందం, ఆనందం, ఆరోగ్యం కలగలిసిన అద్భుతమే ప్రకృతి. సో ఇప్పుడు నేను ఒక మొక్కని ప్లాన్ చేశాను. భవిష్యత్తు తరాలకి నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఇప్పుడు మొక్కల్ని నాటడం వల్ల భవిష్యత్తు తరాలు ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తాయి. ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ కొనుక్కునే స్టేజ్లో ఉన్నాము, కానీ ఆక్సిజన్ కొనుక్కునే స్టేజ్కి మాత్రం వెళ్ళొద్దు అనేదే ప్రభుత్వాలు చెప్పేది, అలాగే స్వచ్ఛంద సంస్థలు చెప్పేది, అలాగే మేము చెప్పేది. సో మనము జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా, ఎన్ని అడ్డంకులు వస్తున్నా సరే ఒక మొక్కలాగా మౌనంగానే ఎదుగుతూ ఉండాలి అని చెప్పి మొక్క నేర్పిస్తుంటుంది. సో మొక్కని చూసి, వృక్షాన్ని చూసి మనం జీవితంలో ఎంతో నేర్చుకోవచ్చు. అలాగే ఆ మొక్కల్ని పెంచడం వల్ల మనకి ఎంతో జీవితాన్ని వృక్షాలు ప్రసాదిస్తాయి. మేము పైన టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము. దాని గురించి అని నేను న్యూస్లో వస్తే చూడడానికని వచ్చాము. మేము ఎలా ఉంటుంది, వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఎలా ఉంటాయని చూద్దామని వచ్చాము. బాగుంది, వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. మేము అక్కడ మామూలుగా ప్లాస్టిక్ వాడుతున్నాం, కానీ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ టెర్రస్ గార్డెనింగ్ అంతే, ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ అంతే ఇంట్లో. నర్సరీ మేళాలోని మరొక స్టాల్లో మనం ఉన్నాము. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫెయిరీ గార్డెన్ అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో కానివ్వండి, మన బిజినెస్ ఆఫీస్లో కానివ్వండి కూర్చున్నప్పుడు ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటి టైంలో ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ కోసం మనం ఇలాంటి గార్డెనింగ్ ఎస్పెషల్లీ ఎంచుకుంటూ ఉంటారు ప్రకృతి ప్రేమికులు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా బటర్ఫ్లై, అలాగే ఫెయిరీ, అలాగే బుద్ధ విగ్రహం, అలాగే ఇక్కడ చూడండి ఐడల్స్ చూసారా, బాబా ఐడల్, సో వినాయక ఐడల్. సో మనం చూసుకున్నట్లయితే అంటే ఒక పాజిటివ్ వైబ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం, సో మనకి ఒక మంచి జరుగుతుంది అన్న ఒక పాజిటివ్ వైబ్స్తో, ఒక పాజిటివిటీతో మనం ఇలాంటి మొక్కల్ని గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫెయిరీ గార్డెన్కి సంబంధించిన ఆర్గనైజర్ మనతో ఉన్నారు, తన వ్యూ కూడా తెలుసుకుందాము. సో హౌ యూ ఎంజాయింగ్ బై యువర్ ఫెయిరీ గార్డెన్? Oh, I am enjoying very much. I love the plants, I love nature, and fairy garden gives you a peace of mind, full energy and happiness, and keep you healthy. Main thing is we are healthy with the plants. Exactly. Yeah.
మనం సెలబ్రేషన్స్కి అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా గిఫ్ట్స్గా ఏవేవో గిఫ్ట్లు ఇవ్వడం కంటే ఇట్లా ఒక మొక్కల్ని కూడా గిఫ్ట్స్గా ఇస్తే ఎంతో బాగుంటుంది. సో గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు అలాగే గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఇద్దరు కూడా పర్యావరణాన్ని కాపాడుతున్నట్లే అనుకోవచ్చు. సో పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కల్ని పెంచండి. పూర్వం మనం లిల్లీ పుట్స్ లాంటి వాళ్ళు ఉండేవారు అని విన్నాము, కానీ చూసే అవకాశం మనకి లభించలేదు. అయితే లిల్లీ పుట్స్ లాంటి చెట్లను పెంచే చూసే అద్భుత అవకాశం బోన్సాయి మొక్కల ద్వారా మనకు లభించింది. సో బోన్సాయి మొక్కలు చూడడానికి చాలా షార్టెస్ట్గా ఉంటాయి, బట్ మహావృక్షంలా కనిపిస్తాయి. అంటే ఒక చిన్న పాట్లోనే ఒక మహావృక్షాన్ని మనం పెంచుకోగలగచ్చు. సో ఈ బోన్సాయి మొక్కల ద్వారా బోన్సాయి మొక్కలు చూడటానికి ఆ స్టెమ్ కూడా చూడండి, నిజంగా ఒక పెద్ద మహావృక్షం స్టెమ్ ఎలా ఉంటుందో, కాండం ఎలా ఉంటుందో, ఆ చిన్న పాట్లోని ఆ బోన్సాయి మొక్క స్టెమ్ కూడా సేమ్ అలానే ఉంది. మహావృక్షాన్ని చూసినట్లే ఉంది. మనం ఇళ్లలో మహావృక్షాలని పెంచుకునే అవకాశం మనకు లేదు కాబట్టి ఈ బోన్సాయి రూపంలో, ఈ బోన్సాయి మొక్కల రూపంలో మనం మహావృక్షాలని కూడా మనం ఇళ్లలోనే పెంచుకోవచ్చు. సో ఈ ఆర్గనైజర్ ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ బోన్సాయి మొక్కలు ఉన్నాయి అనేది. హలో అండి, హౌ మెనీ వెరైటీస్ ఆర్ దేర్ ఇన్ బోన్సాయి ప్లాంట్స్? 20 to 30 varieties I have, which includes ficus, then we have karonda, then we have lot of rubber plant, Rhododendron machira, Brazilian rain tree, so many varieties. And main purpose of the bonsai is that the pot should look like a tree in a pot. That's the beauty. Most important is the mixture. The mixture should be very good for the plant. Most important is, I told you, as mixture. If your mixture is good, then you don't require much thing. But we always prefer to give a mixture of 19-19-19, that is NPK. Okay. That is must for the plants. It gives growth to the plant. Those are imported or else? Not imported. You can get easily in India also now. Okay. 500 to 15,000. That depends upon the age of the plant, and the beauty is with the pot. Okay. It's full combination. Exactly. Yeah. Thank you. Thank you. సో ఆయన చెప్తుంది ఏంటంటే ఈ సక్యులెంట్స్ అన్నీ కూడా నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే వాటి పెటల్స్లోనే వాటర్ ఉంటుంది. సో వాటరింగ్ ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదు. 3 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఆ సక్యులెంట్ ట్రీస్కి. అండ్ వాటి ఆ పెటల్స్, ఆ లీవ్స్ కూడా ఒక ఫ్లవర్ లాగే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు స్పెషల్ కేర్ తీసుకొని ఇక్కడికి వచ్చాము, ఎందుకంటే మీ అందరికీ కూడా ఈ ప్లాంటేషన్కి సంబంధించి, మొక్కలకి సంబంధించి అవేర్నెస్ కల్పించాలి అని చెప్పి. ప్రెజెంట్ సినారియోలో ప్లేస్ లేదు కాబట్టి టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, రూఫ్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ అని చెప్పి రకరకాల గార్డెనింగ్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మనకి చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. సో మొక్కని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అనే మాటకి యాప్టెడ్గా ఇక్కడ చాలా రకాల వెరైటీస్, దేశం నలుమూలల నుంచి కూడా ఎన్నో రకాల వెరైటీస్ని సేకరించి ఇక్కడ పొందుపరిచారు. సో ఎన్టీవీ స్పెషల్ కేర్ తీసుకుంది, స్పెషల్గా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈరోజు స్పెషల్గా ఇక్కడికి వచ్చి మేము ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ కూడా చూపించాలి అనుకున్నాము. సో ఆ నేపథ్యంతో, ఆ లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కూడా 120 స్టాల్స్ వరకు ఉన్నాయి. ప్రతి స్టాల్లో రకరకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. సో ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఈ నర్సరీ మేళాలో వేల రకాల చెట్లను, విత్తనాలను ఇక్కడ పొందుపరిచారు. సో వీటన్నిటిని చూపించే ప్రయత్నం ఈరోజు ఎన్టీవీ చేసింది. సో మీరు కూడా అన్నీ చూశారు. ఇంకా దగ్గరుండి చూసి కొనుక్కోవాలి అంటే కనుక పీపుల్స్ ప్లాజాలోని నర్సరీ మేళాకు వచ్చి మీరు కావాల్సిన మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సౌజన్య సింహాద్రి, ఎన్టీవీ.